ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ ఛానల్లోకి స్వాగతం. జూన్ 15, 16, 17, 18 తేదీల్లో వృషభ రాశిలో జన్మించిన వారికి కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో వీరి ప్రధాన బలం సహనం మరియు ఆచితూచి నిర్ణయాలు తీసుకునే స్వభావం అవుతుంది. గత కొంతకాలంగా మనసులో ఉన్న కొన్ని సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచన బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. ఈ చర్చలు భవిష్యత్తులో ఉపయోగపడే నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎవరి మాటలు విన్నా వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించడం మంచిది. శుక్ర ప్రభావం కారణంగా వ్యక్తిగత ఆకర్షణ పెరిగి ఇతరుల నుంచి గౌరవం లభించవచ్చు. మనసులో చాలా కాలంగా ఉన్న ఒక కోరికకు సంబంధించిన శుభవార్త కూడా అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండే అవకాశాలు గుర్తొస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితుల విషయంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. గతంలో చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు స్లోగా మీ వైపు రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన డబ్బు, ఆలస్యమైన చెల్లింపులు లేదా ఎదురు చూస్తున్న సమాచారం రావచ్చు. అయితే డబ్బు చేతికి వచ్చిందని వెంటనే పెద్ద ఖర్చుల గురించి ఆలోచించడం మంచిది కాదు. ఈ సమయంలో పొదుపు గురించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనం అందించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాల ద్వారా లాభదాయకమైన అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వచ్చినా వాటి ద్వారా గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇతరులను చూసి ఖర్చు చేయాలనే ఆలోచన వస్తే దానిని నియంత్రించడం మంచిది. శని ప్రభావం కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించే వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కుటుంబ అవసరాలు మరియు వ్యక్తిగత కోరికల మధ్య సమతుల్యత పాటించగలిగితే ఆర్థికంగా మరింత స్థిరత్వం పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో చిన్న మొత్తాల విలువను కూడా గుర్తించడం అవసరం. ఉద్యోగం మరియు వృత్తికి సంబంధించిన విషయాలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. చాలా కాలంగా పూర్తి చేయాలని అనుకున్న పనులు ఇప్పుడు ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. కార్యాలయాలలో మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు కనిపించవచ్చు. కొంతకాలంగా మీ పనితీరును గమనిస్తున్న ఉన్నతాధికారులు మీపై మరింత నమ్మకం ఉంచే అవకాశం ఉంది. అయితే ఈ 4 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థాలు పెద్ద చర్చలకు దారి తీయకుండా చూసుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు రావచ్చు. వాటిని వెంటనే అమలు చేయకుండా 1-2 సార్లు ఆలోచించి ప్రణాళిక సిద్ధం చేయడం మంచిది. కుటుంబ విషయాల పరంగా ఈ 4 రోజుల్లో కొంత ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. గతంలో మాట్లాడాలని అనుకొని వాయిదా వేసిన కొన్ని విషయాలు ఇప్పుడు చర్చకు రావచ్చు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసుకు ప్రశాంతను ఇవ్వగలదు. ఇంట్లో పెద్దల సలహాలు ఈ సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ అభిప్రాయం సరైనదే అయినప్పటికీ దానిని చెప్పే విధానం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో సహనం మీకు పెద్ద బలంగా మారుతుంది. జీవిత భాగస్వామి లేదా సన్నిహితుల నుంచి మంచి సహకారం లభించవచ్చు. కుటుంబానికి సంబంధించిన ఒక చిన్న శుభవార్త ఆనందాన్ని తీసుకురావచ్చు. ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచేందుకు మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అనవసర వాదనలకు దూరంగా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సమయంలో కుటుంబ ఐక్యత మీకు మానసిక బలాన్ని అందించి ఇతర రంగంలో కూడా మంచి విజయాన్ని సాధించే దిశగా సహకరిస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో జూన్ 15, 16, 17, 18 తేదీలు ఆసక్తికరమైన పరిణామాలను తీసుకురావచ్చు. కొంతకాలంగా మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచాలా వద్దా అనే సందేహంలో ఉన్నవారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు పరస్పర అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. ఈ రోజుల్లో భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితులను కూడా గమనించడం అవసరం. కొన్ని అపార్థాలు సైలెంట్గా ఉండడం వల్ల పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనసులో ఉన్న విషయాలను సరైన సమయంలో చెప్పడం మంచిది. వివాహితులకు కుటుంబ బాధ్యతలు పెరిగిన భాగస్వామి నుంచి సహకారం లభించవచ్చు. శుక్ర ప్రభావం వల్ల ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకొని ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో నిజాయితీ మరియు నమ్మకం సంబంధాలను మరింతగా బలపరచగలవు. ఆరోగ్యపరంగా జూన్ 15, 16, 17, 18 తేదీల్లో కొంత జాగ్రత్త అవసరం. పెద్ద సమస్యలు కనిపించకపోయినా శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. గత కొంతకాలంగా పనిభారం లేదా ఆలోచనల వల్ల నిద్ర సరిగ్గా లేకపోతే ఈ సమయంలో దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అందుకే విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆహారపు అలవాట్ల విషయంలో నియంత్రణ అవసరం. సమయానికి భోజనం చేయడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనసులో ఉన్న ఒత్తిడిని బయటకు చెప్పుకోవడం కూడా అవసరం. ఎందుకంటే మానసిక ప్రశాంతత ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం పొందొచ్చు. చిన్న సమస్యలను వాయిదా వేయకుండా వెంటనే శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యం కూల్గా ఉంటుంది. ఈ సమయంలో శరీరాన్ని మరియు మనసును సమతుల్యంగా ఉంచగలిగితే రోజువారీ పనుల్లో మరింత ఉత్సాహం కనిపించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో స్నేహితులు, పరిచయాలు మరియు సామాజిక సంబంధాలు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. చాలా కాలంగా కలవని వ్యక్తుల నుంచి సమాచారం రావచ్చు లేదా పాత పరిచయాలు మళ్ళీ దగ్గరవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక సాధారణ సంభాషణ కూడా మీకు ఉపయోగపడే కొత్త అవకాశానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఎవరి మాటనైనా నిర్లక్ష్యం చేయకుండా వినడం మంచిది. అయితే అందరినీ పూర్తిగా నమ్మడం కూడా సరైనది కాదు. మీ వ్యక్తిగత విషయాలు లేదా ఆర్థిక వివరాలు పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కొందరు మీ విజయాన్ని అభినందిస్తారు, మరికొందరు మీ నిర్ణయాలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి మాటల విషయంలో సమతుల్యత అవసరం. సమాజంలో మీ గౌరవం పెరిగే పరిస్థితులు కనిపించవచ్చు. ఒక సమావేశం, కార్యక్రమం లేదా ఆహ్వానం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో సరైన వ్యక్తులతో ఏర్పడే సంబంధాలు రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే వినయంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. జూన్ 15, 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలకు సంబంధించిన సూచనలు కనిపించే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కారణంగా చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మొదట సాధారణంగా అనిపించినా వాటి ద్వారా ఉపయోగకరమైన సమాచారం లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలకు ముందు అవసరమైన ప్రణాళిక వేసుకోవడం మంచిది. తొందరపాటుతో బయలుదేరడం వల్ల చిన్న అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనం నడిపేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో సమయ పాలన చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని కలిగించవచ్చు. కొంతకాలంగా వెళ్ళాలని అనుకున్న ఒక ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా రావచ్చు. ప్రయాణంలో కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత విషయాలను వెంటనే పంచుకోవడం మంచిది కాదు. మొత్తంగా చూస్తే ఈ సమయంలో జరిగే ప్రయాణాలు కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడమే కాకుండా మీ ఆలోచనలను కొత్త దిశను చూపించే అనుభవాలను కూడా అందించే అవకాశం ఉంది. జూన్ 15, 16, 18 తేదీల్లో అదృష్టం మరియు అవకాశాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా కనిపించవచ్చు. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలేయకండి. కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు చాలా సాధారణ సంఘటనల రూపంలో ప్రారంభమవుతాయి. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక సమాచారం లేదా ఒక ఆహ్వానం మీకు ఉపయోగపడే పరిస్థితికి తీసుకురావచ్చు. అయితే అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా మీ కృషిని కూడా కొనసాగించడం అవసరం. గురు అనుకూల ప్రభావం వల్ల పెద్దల ఆశీర్వాదం మరియు అనుభవజ్ఞులైన సలహా మీకు లాభదాయకంగా మారొచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను ఇవ్వగలవు. అయితే అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా మీ కృషిని కూడా కొనసాగించడం అవసరం. గురు అనుకూల ప్రభావం వల్ల పెద్దల ఆశీర్వాదం మరియు అనుభవజ్ఞుల సలహా మీకు లాభదాయకంగా మారొచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను ఇవ్వగలవు. మనసులో నమ్మకం ఉంచుకొని ముందుకు సాగితే అవకాశాలు మీ వైపు ఆకర్షించే సూచనలు కనిపిస్తున్నాయి. అదృష్టం తలుపు తట్టినప్పుడు దానిని గుర్తించే తెలివి కూడా అంతే ముఖ్యమని ఈ కాలం మీకు గుర్తు చేస్తుంది. జూన్ 15 నుంచి 18 తేదీల్లో డబ్బు మరియు ఖర్చులకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సమయంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఎవరి మాట విని వెంటనే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
పెట్టుబడులు, అప్పులు లేదా పెద్ద మొత్తాల లావాదేవీల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. శుక్ర ప్రభావం వల్ల విలాసవంతమైన వస్తువులపై ఆకర్షణ పెరగవచ్చు. అయితే అవసరం మరియు కోరిక మధ్య తేడాను గుర్తించడం అవసరం. గతంలో చేసిన కష్టానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనం రావచ్చు, కానీ వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు చూపించే ఆర్థిక క్రమశిక్షణ రాబోయే రోజుల్లో మీకు స్థిరత్వానికి అందించే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి 18 తేదీల్లో మనసుకు సంబంధించిన విషయాలు కొంత ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. బయటకు అన్ని పనులు సజావుగా సాగుతున్నట్లు అనిపించినా లోపల కొన్ని ఆలోచనలు మిమ్మల్ని బిజీగా ఉంచవచ్చు. గతంలో జరిగిన ఒక విషయం లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిర్ణయం గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. అయితే ఈ సమయంలో ఆందోళన కంటే స్పష్టమైన ఆలోచన అవసరం. మీరు ప్రశాంతంగా కూర్చొని పరిస్థితిని పరిశీలిస్తే చాలా ప్రశ్నలకు సమాధానాలు మీకే కనిపిస్తాయి. చంద్ర ప్రభావం కారణంగా భావోద్వేగాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అందుకే చిన్న విషయాలను మనసులో పెట్టుకొని బాధపడకుండా ఉండడం మంచిది. సన్నిహితులతో మాట్లాడడం, ప్రకృతితో కొంత సమయం గడపడం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించవచ్చు. ఈ రోజుల్లో మీ అంతరంగం చెప్పే కొన్ని సూచనలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు కంటే మనసు మరియు బుద్ధి రెండింటినీ సమతుల్యంగా ఉపయోగించడం మంచిది. స్వయం ఉపాధికి సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించవచ్చు. గతంలో నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు లేదా లాభదాయకమైన అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో పూర్తిగా పరిశీలించకుండా ఏ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. చిన్న అపార్థాలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. ఈ రోజుల్లో మీ మాట తీరు మరియు ప్రవర్తన వ్యాపార అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. కొందరికి కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు. వాటిని వెంటనే అమలు చేయకుండా సరైన ప్రణాళిక సిద్ధం చేయడం అవసరం. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ప్రజలతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు వ్యాపార పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తే భవిష్యత్తులో మంచి లాభాలకు పునాది వేసే సమయంగా మారవచ్చు. ఇంటి వాతావరణం మరియు గృహం సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేయాలనే ఆలోచన బలపడవచ్చు. కొందరికి ఇంటి అలంకరణ, మరమ్మతులు లేదా కుటుంబ సౌకర్యాలకు సంబంధించిన ఖర్చులు చేసే పరిస్థితి రావచ్చు. అయితే ఈ ఖర్చులు ఎక్కువగా అవసరాలకు సంబంధించినవి అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం లేదా వారి అవసరాలపై కొంత శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. చిన్న విషయాలను పెద్ద చర్చలుగా మార్చకుండా సైలెంట్గా పరిష్కరించగలిగితే అందరికీ మంచిది. కుటుంబ సభ్యులతో కలిపి గడిపే సమయం మీ మనసుకు ఆనందాన్ని ఇవ్వగలదు. ఈ రోజుల్లో ఇంట్లో ఏర్పడే సానుకూల వాతావరణం మీ ఇతర పనులపై కూడా మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. గృహ సుఖం పెరిగే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పిల్లలు ఉన్నవారికి వారి చదువు, భవిష్యత్తు లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన మంచి సమాచారం అందొచ్చు. కొంతకాలంగా ఆందోళన కలిగిన ఒక విషయం సానుకూల దిశలో పరిష్కారం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల ప్రతిభ లేదా వారి సాధన మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. యువతకు ఈ సమయం కొత్త లక్ష్యాలు ఏర్పడే అవకాశం ఉంది. చదువు, ఉద్యోగం లేదా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఈ రోజుల్లో అతిగా ఒత్తిడి చేయడం కంటే మార్గదర్శనం చేయడం మంచిది. మీ మాటలు ఇతరులపై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. గురు అనుకూల ప్రభావం వల్ల విద్య మరియు జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో శుభ ఫలితాలు కనిపించవచ్చు. రహస్యంగా జరుగుతున్న కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. కొంతకాలంగా స్పష్టత లేని పరిస్థితులు ఇప్పుడు స్లోగా క్లారిటీ పొందవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నిజమైన ఉద్దేశాలు తెలుసుకునే సందర్భాలు రావచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు వినే ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా పరిశీలించడం మంచిది. కార్యాలయం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే అవసరం లేని చర్చల్లో పాల్గొనడం లేదా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో మీ అంతరంగ భావనలు కూడా బలంగా పనిచేయవచ్చు. మీ వ్యక్తి లేదా పరిస్థితి గురించి మీకు కలిగే మొదటి అభిప్రాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ప్రశాంతంగా గడపడం వల్ల మనసుకు స్పష్టత లభించవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు లభించే ఒక చిన్న సమాచారం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది.
శత్రువులు, పోటీదారులు మరియు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులపై విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీ పనిని అడ్డుకున్న కొన్ని సమస్యలు ఇప్పుడు స్లోగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. మీపై అనుమానం వ్యక్తం చేసిన వారు కూడా మీ పనితీరును గుర్తించే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో కోపంతో స్పందించడం కంటే తెలివిగా వ్యవహరించడం మంచిది. కొందరు మీ నిర్ణయాలను విమర్శించే అవకాశం ఉన్నప్పటికీ మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలిగితే మంచి ఫలితాలు పొందొచ్చు. ఆరోగ్యపరంగా కూడా గతంలో ఇబ్బంది పెట్టిన చిన్న సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. న్యాయపరమైన లేదా అధికారిక వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూలమైన సమాచారం అందొచ్చు. శని అనుకూల ప్రభావం వల్ల క్రమశిక్షణతో పనిచేసే వారికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చూపించే సహనం మరియు పట్టుదల రాబోయే రోజుల్లో విజయానికి బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి 18 తేదీల్లో భాగస్వామ్యులు మరియు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలకు సంబంధించిన విషయాలు ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో మీతో కలిసి పనిచేసే వ్యక్తుల సహకారం అవసరమయ్యే పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం మంచిది. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభించి కొంతకాలంగా ఉన్న చిన్న అపార్థాలు సరిచేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారు ఆర్థిక విషయాలను స్పష్టంగా ఉంచాలి. ఈ రోజుల్లో నమ్మకం మరియు పారదర్శకత చాలా ముఖ్యమైనవి. శుక్ర ప్రభావం కారణంగా మీ మాటలకు విలువ పెరిగే అవకాశం ఉంది. సరైన వ్యక్తులతో ఏర్పడే సంబంధాలు రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. జూన్ 15 నుంచి 18 తేదీల్లో మార్పులు మరియు పరివర్తనలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు కనిపించవచ్చు. కొంతకాలంగా ఒకే విధంగా సాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త దిశ కనిపించే అవకాశం ఉంది. మీరు వాయిదా వేసిన ఒక నిర్ణయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో గతాన్ని ఎక్కువగా ఆలోచించడం కంటే భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది. కొన్ని విషయాలు మీకు అనుకూల విధంగా జరగకపోయినా వాటి వెనుక ఒక మంచి కారణం ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం, అయినప్పటికీ భయపడాల్సిన పరిస్థితులు కనిపించడం లేదు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. మొదట అవి భారంగా అనిపించిన తర్వాత అవే మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. మనసులో ఉన్న అనవసర భయాలు తగ్గించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. ఈ రోజుల్లో జరిగే చిన్న మార్పులు కూడా రాబోయే రోజుల్లో పెద్ద అవకాశాలకు మార్గం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి పరిస్థితిని సానుకూల దృష్టితో స్వీకరించడం మంచిది. మొత్తం పరిశీలిస్తే వృషభ రాశిలో జన్మించిన వారికి ఇది ఆలోచించి అడుగు వేయాల్సిన సమయంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ అవకాశాలు మరియు వ్యక్తిగత నిర్ణయాలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండే అవకాశం ఉంది. తొందరపాటు కంటే సహనం, భావోద్వేగాల కంటే స్పష్టమైన ఆలోచన, ఖర్చుల కంటే ప్రణాళికకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. శని ప్రభావం కారణంగా ఆలస్యంగా వచ్చిన ఫలితాలు ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంటుంది. శుక్రుని అనుగ్రహం వల్ల వ్యక్తిగత ఆకర్షణ, సంబంధాలు మరియు సామాజిక గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలను గౌరవించడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మరియు డబ్బు విషయంలో 1కి 2 సార్లు ఆలోచించడం ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న కానీ విలువైన మార్పులకు పునాది వేసే సమయంగా కనిపిస్తుంది. ఈ రాశి ఫలాలు మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు మరియు జ్యోతిష విశ్లేషణ కోసం మా ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాతోనే ఉండండి.